అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి కార్తీక పౌర్ణమి అండి నిన్న. సో ఆ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నైట్ పూజ అది అంత అయ్యేసరికి లేట్ అయ్యింది. ఇంకా ఆ టైంలో వీడియో ఎందుకు లేని పోస్ట్ చేయలే. ఈరోజు నుంచి డైలీ మార్నింగ్ టైమే పోస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నానండి. నైట్ అయ్యేసరికి అప్పటికి 12 అవర్స్ వేస్ట్ అయిపోతుంది, వ్యూస్ అనేవి రావట్లేదు. సో మార్నింగ్ టైం పెడితే డే అంతా ఉంటుంది కాబట్టి చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి. మేమైతే ఇక్కడ ప్రసాదాలు ఏమేమి చేసుకున్నాము ఏంటి అనేది అయితే వీడియోలో మీకు చూపిస్తున్నానండి. పులిహోర అయితే చేసుకున్నాము. అలానే ఇది వచ్చేసరికి చామదుంపలు ఫ్రై అండి. తర్వాత ఇది వచ్చేసరికి గోంగూర పులిహోర. సూపర్గా ఉంటుందండి గోంగూర పులిహోర. ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అలానే ఇది వచ్చేసరికి పొంగల్ చేసుకున్నామండి. తర్వాత ఇది వచ్చేసరికి బీరకాయ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పప్పు అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. తర్వాత గారెలు చేసుకున్నామండి. ఇవన్నీ అయితే దేవుడికి ప్రసాదంగా చేసి అయితే పెట్టుకున్నాం. మేము నార్మల్ రైస్ కూడా పెట్టుకుంటామండి దేవుడి దగ్గర. ఇలాగా చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగ కార్తీక మాసం అప్పుడు డైలీ పూజ అయితే చేసుకుంటామండి. కంపల్సరీ డైలీ చేసుకుంటాము. చాలా ఇయర్స్ నుంచి అయితే మా మదర్ చేస్తూ ఉంటారు. మేము కొంచెం పెద్ద అయిన తర్వాత మేము కూడా చేసుకుంటూ ఉంటాము. చాలా ఇష్టం మాకు. మా ఇంట్లో అందరికీ కూడా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ మంత్ అంతా మనం పూజ చేసుకుంటాం కదా, చాలా పీస్ఫుల్ మైండ్, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి అలా పూజ చేసుకుంటా ఉంటే. సో ఇంకా అందుకని ఎర్లీ అయితే మార్నింగ్ లేచి అయితే చేసుకుంటామండి. ఇంకా నిన్న వచ్చేసరికి పౌర్ణమి రోజు మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే తులసి మొక్కు ఉంటుంది కదండి, తులసి కోట దగ్గర ఇట్లాగా ముగ్గు అవి వేసుకొని శివలింగము షేప్లో బొమ్మలాగా అయితే గీసుకొని ఆ షేప్లోనే మేము దీపాలు అయితే వెలిగించుకుంటామండి. ఉసిరికాయలు దీపాలు అన్నీ కూడా మేము ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని ఉసిరికాయలు వెలిగించుకుంటాం. ఉసిరికాయల మీద వచ్చేసరికి కొమ్మొత్తితో పెట్టి వెలిగిస్తామండి. అలానే 360 ఒత్తులు కూడా వెలిగించుకోవాలండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అనమాట. అది ఎవరిది వాళ్ళు వెలిగించుకుంటే మంచిదండి. ఈ కార్తీక మాసంలో ఒకసారైనా 360 ఒత్తులను వెలిగించాలి. ఇంకా ఆ రోజు మొత్తం మేము ఫాస్టింగ్ అయితే ఉన్నామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత చంద్రుడిని చూసి దండం పెట్టుకొని అప్పుడైతే మేము డిన్నర్ అయితే చేసామండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఒక 2 గ్లాస్ ఆఫ్ మజ్జిగ అయితే తాగాము. చాగంటిగా చెప్తారు కదా, కట్టిక పస్తు అనేది కూడా ఉండకూడదు, జీవుని హింసించిన అవుతుంది, అలాగా కూడా చేయకూడదు అని. అందుకని 2 గ్లాస్ ఆఫ్ మజ్జిగ అయితే తాగాము. ఇంకా అంతే, ఈవినింగ్ అయితే చేసుకున్నామండి. ఇంకా నిన్న ఫ్రైడే అవ్వడంతో మాకు ఫ్రైడే మార్కెట్ అయితే ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్. సో ఇంకా పూజ అది చేసుకొని అంతా అయిపోయేసరికి 8:30 అలాగ అయింది. ఇంకా ఆ టైంకి ఇంకా వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నామండి. మాకైతే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నిన్న కార్తీక పౌర్ణమి. ఇలానే చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్. ఇంకా అలానే నిన్న మార్నింగ్ ఇంట్లో పూజ అది చేసేసుకున్న తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళామండి. ఆ టెంపుల్ వీడియో క్లిప్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను. అది నా దగ్గర లేదు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఫోన్లో ఉండింది. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకొని హారతి అయితే ఇచ్చేసామండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్లో చాలామంది దగ్గర తులసి కోట ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి అయినా చేసుకోవచ్చు అండి. చాలా మంచిదన్నమాట కార్తీక మాసంలో చేసుకుంటే. ఇదిగోండి, టెంపుల్కి వెళ్ళాను అన్నాను కదా, సో క్లిప్స్ అయితే చూపిస్తున్నాను. పైన తీసానండి, కంప్లీట్ డీటెయిల్గా అలా ఏం తీయలేదు. ఇది వచ్చేసరికి టెంపుల్ మనకి KPHB ఫెస్టివల్ అయితే ఉందండి, శ్రీ ఏకాంబేశ్వర స్వామి టెంపుల్. ఇంకా అక్కడ ఫుల్ రష్ అయితే ఉన్నారండి. నిన్న పౌర్ణమి కాబట్టి చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఫుల్గా అయితే ఉన్నారండి జనాలు మాత్రం. ఇంకా అక్కడ అలానే ఇదిగోండి అమ్మవారు అనమాట. ఇవి వచ్చేసరికి కామాక్షి దేవి అమ్మవారండి. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి అలంకరణ చూడండి ఎంత బాగా అలంకరించారో అమ్మవారిని. అలానే ఇంకా శివయ్యకి కూడా చాలా అభిషేకాలు అయితే చేశారండి. వాటర్ తోటి చేశారు, అలానే విభూతితోటి చేశారు, పసుపు కుంకుమలతో చేశారు. చాలా బాగా అనిపించిందండి చేస్తా ఉంటే. అది కూడా నిన్న పౌర్ణమి అవడంతో చాలా రష్ అయితే ఉండిందండి. మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా తేడా లేదు. మేము వెళ్ళిందే ఆఫ్టర్నూన్ 11 అలా దాటిందనమాట. అప్పటికే ఫుల్ రష్ అయితే ఉన్నారు. ఈ టైంకి ఇంతమంది ఉన్నారా అని చెప్పి అనిపించింది. పౌర్ణమి కాబట్టి ఇంకా టైంతో లేకుండా ఎవరికి తోచిన టైంలో ఇంట్లో పూజలు అవి చేసుకొని వచ్చినట్టున్నారు. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఇంతేనండి, ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్.